శ్రీ విశ్వావసునామ సంవత్సర మీనరాశి ఫలితాలు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం కలిసి 9 పాదాలు మీనరాశి కిందికి వస్తాయి. దీంట్లో మీనరాశి వారికి 5 ఆదాయము, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. దీంట్లో 50% అక్కడికక్కడికి అయిపోయిందన్నమాట. మక్కి టు మెక్కి అంటారు దీన్ని. దీంట్లో గురువు వత్సరం నుండి ఉగాది నుండి 14/5/25 వరకు వృషభంలో బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. అందుగురించి అక్కడ విషయంలో కూడా జాగ్రత్త పడడం మంచిది. ఆచితూచి ఖర్చులు పెట్టుకోవడం చాలా అవసరము. స్వల్ప అనారోగ్యం ఉంటుంది, వీళ్లకు స్వల్ప అనారోగ్యం ఉంటుంది. తర్వాత వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది, అది వేరు. మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది. కొద్దిగా ఒక రకమైన మనసులో చింతన, ఏదో ఒకటి నాకు ఏదో కోల్పోయినట్టుగా, ఏదో జరుగుతున్నది అనే చింతన ఉంటుంది వీళ్లకు. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. ప్రయత్న లోపం లేకున్నా కానీ పనులు పూర్తి కావు వీళ్ళకి. తర్వాత 15/5/25 నుండి 19/10/25 వరకు తిరిగి 6/12/25 నుండి వత్సరాంతం వరకు మిథునంలో అనుకూల స్థానచలనం కలిగే అవకాశం ఉన్నది. వీళ్ళు అనుకూల స్థానచలనం అంటే అభివృద్ధి సంబంధించిన స్థానచలనాలు. ఈ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడము మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పులు కోరుకునే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పులు అంటే కొత్తదనాన్ని ఆస్వాదించే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విమర్శలకు లోనయ్యే అవకాశం ఉన్నది. ఇతరుల విమర్శలకు లోను కాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళు. అంటే వీళ్ళు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. బంధుమిత్రాదులతో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము. ఇక్కడ కూడా లూజ్ టంగ్ పనికిరాదు. ఏమంటారు, ఫ్రీగా మాట్లాడడం కానీ ఇట్లాంటివి ఉండకూడదు. అనవసరమైన మాటలు మాట్లాడకుండా దైవచింతన చాలా అవసరం పడుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. రుణ ప్రయత్నాలు చేసినా రుణ ప్రయత్నాలు ఫలించకుండడమే మంచిది. రుణ ప్రయత్నాలు చేయకండి. తర్వాత 20/10/25 నుండి 5/12/25 వరకు కర్కాటకంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత చేయండి ఏం చేసినా కానీ. నేను చెప్పిన పీరియడ్ వరకు ఏం మాట్లాడద్దు. తర్వాత ఏం చేసినా సరే అక్టోబర్ నుంచి చేయండి. అక్టోబర్ 20 తారీఖు నుంచి మీరు ఏ మంచి పని చేసినా చేసుకోండి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. మొదటి పీరియడ్ మాత్రం బాగలేదు. అక్టోబర్ నుంచి బాగుంటుంది వీళ్ళకి, అది చూసుకోండి. సంతోషం కలిగించే పిల్లలకు సంతోషం కలిగించే కార్యక్రమాలు చేస్తారు. అంటే పంచలు కట్టించడమా, లేకపోతే శుభకార్యాలు, చిన్నపిల్లలకు సంబంధించిన శుభకార్యాలు చేయడమా, వాళ్ళకు సంతోషం కలిగించే కొత్త బట్టలు కొనియడమా, లేకపోతే వాళ్ళకు సంతోషం కలిగించే విధానంగా వాళ్ళను సంతోషపరచడమా, అట్లాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఈ సంవత్సరము ఆడపిల్ల పెళ్లి చేయడమో, మగపిల్లగాని పెళ్లి చేయడమో వీళ్ళకు జరుగుతుంది. శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో బంధుమిత్రుల విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఇక్కడ శని సరిపోతలేడు వీళ్ళకి. అందుగురించి విరోధాలు లేకుండా చూసుకోవడం మంచిది. ఆకస్మిక మానసిక ఆందోళన అధికంగా అవుతాయి. ఆకస్మికంగా మానసిక ఆందోళనలు అంటే మనిషికి ఏదన్నా మానసిక వ్యధ అనేది ఇప్పటిదాకా మంచిగానే ఉంటాం, అప్పటిదప్పుడే ఏదో ఒక సమస్య వస్తుంది. మానసిక ఆందోళన అది అప్రయత్నంగా జరుగుతుంటుంది. మానసిక ఆందోళన అది ఫలాని పని అని చెప్పలేం మనం. మానసిక ఆందోళన అనేది అప్రయత్నంగా జరుగుతూనే ఉంటుంది. అది కొద్దిగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఆందోళన, అనారోగ్య బాధలు అధికమవుతాయి. అనారోగ్యం లేకుండా చూసుకోవడము, రోజు శుభ్రమైన వంట తినడము, శుభ్రమైన పదార్థాలు తినడము, ఎక్కువ తక్కువ ఎవరు జోలికి పోకపోవడము, వ్యాయామం చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. అవసరమైన నిందలను, అపకీర్తిని ఆస్వాదించకండి. అవసరమైన నిందలను తీసుకోకండి, అపకీర్తిని తీసుకోకండి. అంటే అపకీర్తి జోలికి పోకండి. అంటే ఎదుటి వాళ్ళతోని చాలా జాగ్రత్తగా వహించడము, వాళ్ళతో మేనేజ్ చేసుకోవడం చాలా అవసరము.
స్థిరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడము. స్థిరమైన నిర్ణయాలంటే ఈసారి ఏదన్నా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొద్దిగా పెండింగ్లో పెట్టి వచ్చే సంవత్సరానికి ప్రణాళికలు తయారు చేసుకోండి. ఈ సంవత్సరం వీళ్ళకు బాగలేదు కనుక వీళ్ళకు దత్తాత్రేయ పారాయణం ప్రతి సప్తాహం దత్తాత్రేయుల వారి యొక్క జీవిత చరిత్రను ప్రతిరోజు చదవడం, ఒక పేజీ వాటి లెక్క ప్రకారము మా దత్తాత్రేయ పారాయణం చేయడము చేస్తే వీళ్ళకు మంచి జరుగుతుంది. దత్తాత్రేయ పారాయణం వల్ల వీళ్ళ యొక్క జాతక స్థితి, వీళ్ళ యొక్క గోచార స్థితి పూర్తిగా మారిపోయి వీళ్ళకు శుభం జరుగుతుంది. శుభమస్తు.